హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు భార్గవి కిచెన్. ఈరోజు మన కిచెన్లో కూల్ కేక్ అనేది చాలా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించిపోతున్నాను. ప్రాసెస్ అనేది చాలా తేలికండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ దెన్ ఇది ఎంత హెల్దీ అంటే మన ఇంట్లో చేసింది మన చేతులతో చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇక్కడ నేను ఒక కప్పు దాకా షుగర్ అనేది ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని చక్కగా నేనైతే గ్రైండ్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ మనం ఏ కేక్ చేసుకున్నా షుగర్ అనేది ఎప్పుడు పౌడర్ రూపంలోనే తీసేసుకుంటాము. చక్కగా నేను ఇలా షుగర్ పౌడర్ చేసేసి దీనిలోకి అయితే నేను ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్పుతో ఎగ్స్ కూడా తీసేసుకుంటున్నాను. ఇక్కడ నాకు 3 గుడ్ల దాకా అనేది పట్టింది. ఇక్కడ నేను మిక్సీ జార్లోనే ఎగ్స్ కూడా తీసేసుకుని ఆపి గ్రైండ్ చేసుకోవటం వల్ల చక్కగా మనకి ఇలా నురగ్గా వస్తుందన్నమాట. మనం ఎప్పుడైనా సరే కేక్ అనేది ప్రిపేర్ చేసేటప్పుడు ఎంత నురుగ్గా వస్తే మనకి కేక్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ ఎగ్స్ అయితే ఒక బౌల్లోకి తీసేసుకుని దానిలోకి 1 కప్పు దాకా మైదా పిండి, అదేవిధంగా 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ వంట సోడా తీసుకుని మొత్తాన్ని అయితే ఒక్కసారి మొత్తం పిండి మనం తీసుకున్నాక ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుని ఏదైనా బీటర్ ఉంటే బీటర్తో కానీ లేకపోతే ఒక స్పూన్ కూడా యూస్ చేసి మనం చక్కగా మిశ్రమం మొత్తాన్ని ఏమాత్రం ఉండలు లేకోకుండా చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం ఉండలు లేకోకుండా మిక్స్ చేసుకున్న మిశ్రమంలోకి 1 స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్, అదేవిధంగా 1/4 కప్పు దాకా రిఫైండ్ ఆయిల్ అనేది తీసేసుకుంటున్నాను. మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే కుకింగ్ ఆయిలే తీసేసుకుని చక్కగా మొత్తం మిశ్రమం మొత్తాన్ని మరొకసారి అయితే ఏమాత్రం ఉండలు లేకోకుండా అదే మిక్స్ చేసేసుకోవాలి. మనకి పిండి అనేది ఒక స్పూన్తో ఇలా జారవిడిస్తే రిబ్బన్ ప్యాటర్న్ అనేది ఉండాలి. ఇలా మిశ్రమం రెడీ అయిపోయాక ఇక్కడ నేను ఒక స్టీల్ బౌల్లోకి కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం పొడి మైదా పిండి వేసేసుకుని చక్కగా కోటింగ్ అయితే తీసేసుకుంటున్నాను. కింద ఆయిల్ పేపర్ అనేది తీసేసుకున్నానండి. ఈ ఆయిల్ పేపర్ మీద ఇక్కడ నేను ఈ బౌల్లోకి మనం తీసుకున్న కేక్ మిశ్రమాన్ని ఎయిర్ బబుల్ ఏమీ లేకుండా ఇలా మిశ్రమం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడైతే నేను మన ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే వెడల్పాటి మందపాటి బాండీ అయితే తీసేసుకుని దానిలోకి ఒక స్టాండర్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ కేక్ మిశ్రమాన్ని పెట్టేసేసుకుని మీడియం ఫ్లేమ్లో చక్కగా ఒక 20 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. మనకి కేక్ కుక్ అయింది లేనిది అనేది నైఫ్తో కానీ చిన్న స్టిక్తో కానీ మనం ఈ విధంగా టెస్ట్ చేస్తే కనుక పిండి అనేది ఏమాత్రం అతుక్కోకూడదు. నాకు ఇక్కడ కేక్ అనేది పర్ఫెక్ట్గా అనేది కుక్ అయిపోయింది. కూల్ కేక్కి కేక్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ కేక్ని నేను ఇంకా బాండీ నుంచి సపరేట్గా పక్కన పెట్టేసేసుకుని కొంచెం సేపు అనేది కేక్ అనేది చల్లారనిచ్చేసేసుకుంటున్నానండి. ఈ లోపు నేను ఇక్కడ షుగర్ అనేది కరిగించేసేసుకుంటున్నాను. ఇక్కడ కూల్ కేక్కి షుగర్ సిరప్ కోసం అని చెప్పి ఒక బౌల్లోకి నేను ఇక్కడ 1/2 కప్పు దాకా షుగర్ అనేది తీసేసుకుని దానిలోకి కొంచెం ఎంత షుగర్ అయితే తీసేసుకున్నానో 1/2 కప్పు అనేది వాటర్ కూడా తీసేసుకుని జస్ట్ షుగర్ అనేది కరిగించేసేసుకుంటున్నాను. దీనిలోకి 1 స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ అనేది తీసేసుకుంటున్నాను. జస్ట్ అది ఒక ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇక్కడ నేను ఆల్రెడీ చల్లారిపోయిన కేక్ని అయితే ఇక్కడ నేను ఒక థ్రెడ్ యూస్ చేసి మిడిల్కి అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా మనం థ్రెడ్ యూస్ చేసేసి మిడిల్కి కట్ చేసుకోవటం వల్ల అది చక్కగా మనకి సమానంగా కట్ అవుతుంది. ఏమాత్రం ఎక్కువ తక్కువ అనేది ఉండదు. మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ని ఇలా నేను కింద కేక్ బేస్ ఉంది కదండి, ఆ కింద కేక్కి నేను ఇలా కింద బేస్ మొత్తం మీద అయితే షుగర్ సిరప్ అనేది చక్కగా మొత్తం అప్లై చేసేసుకున్నాను. అదేవిధంగా నేను ఇక్కడ విప్పింగ్ క్రీమ్ కోసం అని చెప్పి ఇక్కడ విప్పింగ్ పౌడర్ని అయితే యూస్ చేసేస్తున్నాను. ఇక్కడ ఒక బౌల్లోకి ఒక 50 గ్రాముల దాకా విప్పింగ్ పౌడర్ని తీసుకుని అదేవిధంగా దానిలోకి కొంచెం మిల్క్ని యాడ్ చేసేసుకుంటూ మనం బీట్ చేసుకుంటూ ఉంటే కనుక చక్కగా అది మంచి నురుగ్గా మంచి క్రీమీగా అనేది మనకి రెడీ అయిపోతుందనమాట. మనకి బయట కొనే మార్కెట్లో దానికంటే జస్ట్ మనం వన్స్ అనేది మనం కేక్ అనేది ప్రిపేర్ చేసుకునేటప్పుడు మనకి ఇది కాస్ట్ కూడా ఎంతో పడదు. ఒక 60 రూపీస్ అయితే కాస్ట్ అనేది పడుతుంది. సో మనకి కొంచెం మిల్క్ అనేది యాడ్ చేసేసుకుంటూ మనకి బీటర్ అవైలబుల్గా ఉన్న చక్కగా మనకి విప్పింగ్ క్రీమ్ అనేది ఇంట్లోనే చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ అనేది ఒక 1/2 అవర్ అనేది రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ క్రీమ్ని అయితే నేను ఇక్కడ కేక్ అయితే అప్లై చేసేసుకుంటున్నాను. చక్కగా నేను షుగర్ సిరప్తో కింద బేస్ అనేది మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను కదండి, ఆ మిడిల్ ఆఫ్ అయితే నేను ఇక్కడ క్రీమ్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా నేను షుగర్ సిరప్ అదే విధంగా క్రీమ్ కూడా అప్లై చేసుకున్న తర్వాత నేను కేక్ సెకండ్ హాఫ్ కూడా నేను పెట్టేసేసుకుని దానిపైన కూడా చక్కగా నేను క్రీమ్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను. ఇక నేను కొంచెం విప్పింగ్ క్రీమ్ అనేది మరొక బౌల్లోకి తీసేసుకుని కొంచెం చాక్లెట్ పౌడర్ అనేది కోకో పౌడర్ కూడా యాడ్ చేసేసుకుని ఇక నేను చాక్లెట్ క్రీమీగా కూడా నేను ఈ విధంగా డెకరేషన్ కోసం అని చెప్పి నేను ఇక్కడ ఈ విప్పింగ్ క్రీమ్తోనే చక్కగా మనం ఇలా డెకరేషన్ కూడా చేసేసుకోవచ్చు అండి.
చాలా టేస్టీగా ఉంటుంది. చాలా హోమ్ మేడ్గా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే మనకి బయట ఏ కెమికల్స్ ఎంత క్వాంటిటీలో కలుపుతారు అని చెప్పి మనకి తెలియదు. అదేవిధంగా నేను ఇక్కడ జమ్స్తో అనేది పిల్లలకి కొంచెం ఇష్టంగా తింటారు కాబట్టి నేను ఇక్కడ జమ్స్ అనేది యాడ్ చేసేసుకున్నాను. అదేవిధంగా మనకి చాక్లెట్ బాల్స్ ఉంటాయి కదా, అలాంటివి చాక్లెట్ బాల్స్ కూడా యూస్ చేసేసి ఇక్కడ డెకరేషన్ అయితే చేసేసాను. ఫైనల్గా నా కూల్ కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. పండుగలు ఎప్పుడూ వస్తూ ఉంటాయండి, బట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. హోమ్ మేడ్గా మనం ప్రిపేర్ చేసుకుంటే పిల్లలకి ఎంత హెల్తీగా పెట్టగలమని చెప్పి మనకి బాగా తెలుస్తుంది. డెఫినెట్గా మీరు ఈ పాయింట్ మాత్రం మిస్ అవ్వద్దు. డెఫినెట్గా మీరు హోమ్ మేడ్ అనేది ప్రిపేర్ చేసి బయట మనకి ఎంత కెమికల్స్ యూస్ చేస్తున్నారని ఎస్టిమేషన్ వేసుకుని కొనండి. డెఫినెట్గా హ్యాపీగా హెల్తీగా ఉండండి. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ క్రిస్మస్.